ప్రభు ఇచ్చిన సమాధానం సాతానుకి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లాగని రొట్టె వల్ల మాత్రమే జీవింపడు మనుష్యుడు. మా రొట్టె అంటే రొట్టె అంటే ఆహారం, రొట్టె మనకి అవసరమే కానీ రొట్టె వల్ల మాత్రమే మనం జీవించటలేదు. మనం ఎలాగ జీవిస్తున్నామనంటే ఇంకొక ఆహారం ఉంది, అదే జీవాహారం. ఆ జీవాహారము ద్వారా మనము బ్రతుకుతున్నాం. అంటే ఆహారము అవసరమే, మరి అసలైన ఆహారం ఏంటంటే జీవాహారము, అంటే ఆత్మీయ ఆహారము. అదేమిటనంటే ఈ దేవుని మాటలే, దేవుని వాక్యాలే ఆహారం అన్నమాట. సో దేవుని నమ్మిన బిడ్డలు వారికి ముఖ్యమైన ఆహారం ఏమిటనంటే శరీర సంబంధమైన ఆహారము కంటే ఆత్మ సంబంధమైన ఆహారము మనకి ముఖ్యం. గనుక మనుషుడు రొట్టె వలన అనగా ఈ శరీర సంబంధమైన ఆహారం వల్ల మాత్రమే జీవింపడు కానీ మరి దేవుని నోటి నుంచే మాటల ద్వారా అనగా జీవాహారమైన దేవుని మాటలు భుజించుట వలన మనము జీవించగలము. యేసు ప్రభు వారు సమరయ వచ్చినప్పుడు ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. శిష్యులు ఆహారం కొనటానికి గ్రామంలోనికి వెళ్ళారు. ఆయన ఆ బావి దగ్గర, సమరయలో పితలు కట్టిన బావి దగ్గర ఆయన కూర్చుండి, అది మంచినీళ్ళు బావి అన్నమాట. అయితే వారికి ఆకలి వేస్తే శిష్యులు గ్రామంలోనికి వెళ్ళి ఆహారము కొని తీసుకురావటానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ప్రభు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ ఊరిలో నుండి సమరయ పట్టణంలో నుండి ఒక స్త్రీ, సమరయ స్త్రీ అని రాయబడి ఉన్నది, ఆమె పేరు రాయబడలేదు కానీ వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ వారిద్దరి మధ్యన సంభాషణలో ప్రభుకి ఆ సమరయ స్త్రీకి ప్రభు దాహం ఇమ్మని అడుగుతాడు. ఆమె ఏమంటుందంటే మరి తమరు యూదులు, మేమేమో సమరయులము, అంటే అంటరాని వాళ్ళమేమో, మీరేమో యూదులు, మీరు గొప్పోళ్ళు, మేము చాలా తక్కువ వాళ్ళము, మరి మంచినీళ్ళు అడుగుతున్నారు మీరు, మరి నా దగ్గర చేద లేదు, మీకు ఇస్తే మీరు చేదుకొని త్రాగటానికి నా దగ్గర చేద లేదంది. అంటే ఆవిడకి అర్థమైపోయింది నేను యూదుడని. ఆమె సమరయులు వారు అంటరాని వారుగా చూసేవారు యూదులు. ఇంతకు విషయం ఏంటంటే యేసు ప్రభు మాటల వలన ఆవిడ మార్పు చెందింది. ఎందుకనంటే ఆమెతో మాట్లాడాడు. నీ పెనిమిటి తీసుకురా అన్నాడు, నాకు పెనిమిటి లేరన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఉన్నవాడు నీవాడు కాదు, ఇవన్నీ చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయి నేను మెస్సైని చూశాను, నేను దేవుని కుమారుని చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, నేను ఆయనతో మాట్లాడాను, నేను మెస్సైని కనుగొన్నాను అని అన్నది. ఆమెలో గొప్ప మార్పు వచ్చేసింది. ఈలోపు శిష్యులు ఆహారం పట్టుకొని వచ్చారు. ఆహారం పట్టుకొని రాగానే ఆహారం తీసుకొచ్చారు ప్రభుకి. అప్పుడు ప్రభు ఆయన ఏమన్నారంటే వాళ్ళతోటి, మరి ఆహారం తీసుకొచ్చే ప్రభు అని అంటే, మీకు తెలియని ఆహారం ఒకటి ఉన్నది నా దగ్గర, మీకు తెలియని ఆహారం అంటే మీకు తెలియని ఆహారం నా దగ్గర ఒకటి ఉన్నది అని చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు, ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా ఈయనకి, మనకంటే ముందు తినేశాడా అని అనుకున్నారు శిష్యులు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈమెతో మాట్లాడటము, ఈమెతో సంభాషించటము, ఈమె మార్పు చెందటమే, ఈ మాటలు ఆమె వినటమే, ఆ జీవ జలాలనే మాటలు ఆమె వినటము, ఆవిడ మారటం వలన అక్కడ ఏం జరిగిందంటే మార్పు జరిగింది. ప్రభు మాటల వలన ఆయనకి ఆకలి లేదు, ఆకలి మర్చిపోయాడు.
ఆవిడికి వాక్యం అందించడమే ఆహారముగా ఆయన ఎంచుకున్నాడు. అది ఆమెకు వాక్యం అందించడమే, వాక్యాలు చెప్పటమే, ఆయన మాటలే జీవాహారము, అవే జీవజలాలు, అవే ఓటలు అన్నాడు. మరి లేవంటే నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే అమ్మా నువ్వు ఎప్పుడు దప్పికొనవు, నీవు తాగే ఈ బావి నీళ్ళు మరలా నువ్వు బావి దగ్గరికి రావాలి, మరలా రావాలి, మరలా చేదుకోవాలి, తీసుకొని వెళ్ళాలి. నేనిచ్చే నీరు అనగా జీవజలములు అవి త్రాగితే ఎన్నటికీ నువ్వు దప్పికొనవు అని అనగానే ఆమెకు అర్థమయ్యింది. ఆ జలములు ఏంటంటే జీవాహారమైన దేవుని మాటలు. ఈ నీళ్ళు త్రాగితే మరలా మనం దప్పికొంటాము. ఆ నీళ్ళు త్రాగితే దప్పిక అనంటే నీళ్ళు కాదు, అక్కడ పాపం అనే దాహం ఉంది ఆవిడలో. మనిషికి ఒక దాహం ఉన్నది. దాహం అంటే మంచినీళ్ళు అవ్వటం అనేది అది వేరే సంగతి, కానీ అసలైంది ఏంటంటే పాపం అనే దాహము మనిషిలో ఉంది. కనబడడు కానీ ఆ దాహం ఉందో లోపల. మంచినీళ్ళు దాహం అయినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, అది వేరే సంగతి. అసలైన దాహం ఏంటంటే పాపం అనే దాహం, అంటే పాపం చేయాలి అనే దాహం అన్నమాట. చూడండి, దాహం మంచినీళ్ళు తాగినప్పుడు, అలాగే వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు కూడా పాపం ద్వారా తృప్తి పొందుతూ ఉంటారు అన్నమాట. అది ఎప్పుడు దాహం తీరదు. ఇక పాపము చేసే కొలది అలాంటి జీవితముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. శిష్యులు అది అర్థం చేసుకోలేకపోయారు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఒకటి ఉందనగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారేమో, సమరయ పట్టణంలోంచి ఆహారం మనకంటే తినేసాడా అన్నట్లుగా వాళ్ళు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. అయితే ఆయన ఏం చెప్పాడు అంటే ఆత్మీయ ఆహారం. అలాగే మామూలు నీళ్ళు మామూలుగా మనం తాగేవి, మన దాహం అయినప్పుడు 3 పూటలు 4 పూటలు కూడా తాగుతాము. ఆ నీళ్లు మరలా మనం తాగితే మరలా దప్పికొంటాము. మరి యేసు ప్రభువారు ఇచ్చే నీరు తాగితే ఆ జీవజలాల్ని మనం సేకరిస్తే ఇక మనకి తృప్తి, దాహము అనగా పాపం అనే దాహం ఉండదు, తీరిపోతుంది. ఇక ప్రభుని మనం ఆరాధిస్తాం. అది అలాగే ఆహారం కూడా సాతానుడు ప్రయత్నం చేశాడు. ఏదైనా సరే ఈ రాయిని రొట్టిగా నువ్వు మార్చుకొని తిను దేవుడు కదా అని అంటే ప్రభు అలాగే చేయలేదు. శోధన అన్నమాట అది. ఎందుకనంటే అవసరత లేదు. ఆహారం అంత ముఖ్యమేం కాదు, దేవుని మాటలు ముఖ్యమని చెప్పాడు. అందువల్ల అపవాదికి సాతానికి ఒక పాఠం నేర్పాడు. అదేంటంటే ఇది శరీరాశ. ఆహారం అనేది ఏంటండి? ఆహారం శరీరం సంబంధించింది కదా, అది అవసరమే. కానీ దానికంటే ముఖ్యమైన ఆహారము, జీవాహారము, అది విశ్వాసికి అది ముఖ్యం. లోకస్తులకి ఎప్పుడు తిండి గొడవ, ఈ నెక్స్ట్ తర్వాత ఇంకేం వండుకుందాం కదండి. తింటారు. ఈ చాలక మళ్ళీ పిండంట్లు వండేసుకుంటారు. అయ్యి సాలవు, మళ్ళీ ఇంకెక్కడో తెచ్చుకుంటారు. అయ్యి సాలవు. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, తిండి విపరీతంగా ఆలోచనలు చేస్తున్నారు, వాటి గురించి చేసేస్తాం అన్నమాట. సో ఆహారం మనకు అవసరమే, వద్దనలేదు, తినొద్దనలేదు. కానీ అది ఎంతవరకు? అంతకంటే మించిన ఆహారము దేవుని మాటలు, దేవుని వాక్యాలు, అది కదా. సో అదొక సందర్భం. తర్వాత అదొక శోధన, దానినే శరీరాశ. ఏ ఆశ అండి అది? అంటే శరీరం సంబంధించింది అనమాట. ఏదైనా తోటలో కూడా ఇదే శోధన అనమాట. మరి హవ్వ అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ యొక్క వనములోని, ఈ తోటలోని ఫలవృక్షములు మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలమును మీరు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. చూసారండి, ఏం జరిగిందో మనకు తెలుసు అన్నమాట. అయితే ఆ పండు ఎలాగుందనంటే ఆహారానికి మంచిదిగా ఉందన్నమాట. అక్కడ శోధనలో పడిపోయింది అవ్వ, అపవాది సాతాను. అక్కడ ఈ తిండి విషయంలోనే అవ్వ శోధనలో పడిపోయింది. తినేసింది కదా, కొన్నిటిని తిని
తన భర్త కూడా ఇచ్చేసింది అనమాట. యేసు ప్రభువారు శోధన జయించాడు, అవ్వ ఆ శోధనలో పడిపోయేది. శోధనలో పడిపోవటం వలన శాపం తీసుకొచ్చింది అవ్వ. యేసు ప్రభువారు ఆ యొక్క శోధనను, ఆ శరీర సంబంధమైన ఆ తిండి విషయంలో శరీర సంబంధమైన ఆశను ఆయన జయించాడు కనుక ఆయన జీవం గల దేవుడని మనకు మాదిరి చూపించాడు. గనుక మనము శోధనలో పడకూడదు. తిండి దగ్గర మనకు అవసరం అది, కానీ అదే పని కాదు మనకి. ఈ లోకంలోకి మనకు అది కాదు. తర్వాత రెండవది 5వ వచనములో, అప్పుడు అపవాది అనగా సాతాను ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఎంతసేపులో చూపించాడండి? ఒక నిమిషంలో చూపించాడట. ఎవరు? అపవాది సాతాను యేసు ప్రభువారికి ఎంతసేపట్లో చూపించాడండి? తీసుకుపోయి భూలోక రాజ్యములన్నింటినీ, భూలోక రాజ్యములంటే ఈ భూమి మీద పరిపాలన చేసే రాజ్యాలు, అప్పుడు ఉన్న రాజ్యాలు, అది రోమా సామ్రాజ్యము కానీ, బబులోను సామ్రాజ్యం కానీ, ఐగుప్తు సామ్రాజ్యము కానీ, లేక అప్పటి ఉన్న సామ్రాజ్యాలు, అప్పుడున్న రాజులు, చక్రవర్తులు ఉన్నారు కదా. మరి ఏమనంటే వాటన్నింటినీ, ఈ భూలోక రాజ్యాలన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, సాధారణంగా ఎంతసేపు అన్నీ చూపించేసి, ఈ అధికారమంతయు నీ ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, ఈ అధికారం అంతా నీకే ఇస్తా. ఏ అధికారం అండి? ఈ రాజ్యముల మీద అధికారం నీకే ఇస్తా. తర్వాత ఈ రాజ్యముల మహిమను నీకు ఇత్తును, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి. అవి అప్పగింపబడి ఉన్నది అంటే ఈ రాజ్యాలు, ఈ రాజులు, ఈ సామ్రాజ్యాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసా అండి? ఎవరి ఆధీనంలో ఉంది? అపవాది సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాయి. అసలు మొట్టమొదట దేవుడు ఆదాముకి ఇచ్చాడు అధికారం. ఈ యొక్క భూమిని నువ్వు ఏలాలి, ఈ భూమిని నీ స్వాధీనపరుచుకొని నువ్వు దీనిని ఏలాలి, నువ్వు పరిపాలన చేయాలి, నువ్వు వృద్ధి పొందించాలి, ఫలించాలి, విస్తరించాలి అని దేవుడు ఈ యొక్క భూమి అంతటను ఎవరికి అప్పగించాడండి? ఆదాముకు, సాతానుకు అప్పగించలా. ఆదాము చేతులు పెట్టి ఇదంతా సర్వస్వం నీదే, ఇవన్నిటి కూడా నువ్వే చూసుకోవాలి, నువ్వే రాజువే, నువ్వే పరిపాలన చేయాలి, నువ్వే ఏలాలి, వృద్ధి పొందించాలి, విస్తరింపబడాలి నువ్వు అని ఆ భూలోకానంతా కూడా ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాము చేతిలో పెట్టాడు. కానీ ఆదాము అది నిలుపుకోలేదు. ఆయన ఏం చేశాడు అంటే పాపం చేయటం వలన, ఆజ్ఞ అతిక్రమించడం వలన ఈ అధికారం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? అపవాదికి వెళ్ళిపోయింది అన్నమాట. అది అందుకని ఇప్పుడు అపవాది అంటున్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అసలు సృష్టికర్త ఈయనే, ఆయన దగ్గరికి వచ్చి ఈ లోకరాజ్యంలన్నింటినీ, మహిమనంతటినీ నీకు ఇస్తాను, నాకు అప్పగింపబడి ఉన్నది ఈ అధికారం అంతా, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి నేను ఇస్తా. అయితే ఇస్తానంటే కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. నాకు నువ్వు మొక్కేవా, ఇదంతా కూడా నీదైపోద్ది. చూసారండి, సాతానికి మొక్కితే ఈ లోకంలో అధికారాన్ని అంతా కూడా ఇచ్చేస్తాడు, ఇంకా అందులో సందేహమే లేదు. ఈ లోక అధికారాన్ని అంతా కూడా నీకు ఇచ్చేస్తా, ఇదంతా నా క్రిందే ఉంది. నాకు ఆదాము దగ్గర నుంచి నేను లాగేసుకున్నాను. ముందు ఆదాముకి ఇవ్వబడింది, అతను పాపం చేసినందువలన అధికారం అంతా ఎవరి క్రిందకి వెళ్ళిపోయింది? ఆధిపత్యము అంతా కూడా ఇప్పుడు అపవాది చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభువుని శోధిస్తున్నాడు. ఇదిగో ఇదంతా నాదే, ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడినది, ఈ మహిమంతా నాదే, నాకు నువ్వు మొక్కితివా, నాకు నువ్వు దండం పెడితే, నాకు మొక్కితే ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తారు కదండి. అధికారం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ మహిమ అంతా, ఈ గొప్ప అంతా నీకు ఇచ్చేస్తా.
ఈ అధికారం, లోకంలో అధికారం కావాలంటే, ఈ లోకంలోకి లోకాన్ని అనుభవించాలంటే, ఈ లోకంలో వాటిని నువ్వు పొందాలి అంటే, అధికారం నీకు రావాలి అంటే నువ్వు ఎవరికి మొక్కాలి? సాతానికి మొక్కితే ఎంత కూడా ఇచ్చేస్తాడు, అంతే. ఎందుకు? అధికారం అంతా వాడి చేతిలో ఉంది. ఆదాముతో అటు వెళ్ళిపోయింది. యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. ఆహారం దగ్గర శోధించాడు, ప్రభు జయించాడు. ఎక్కడేం శోధిస్తున్నాడు? అధికారం, రాజ్యాధికారం. ఇదంతా నీకు ఇచ్చేసి అధికారం అంతే. నువ్వు ఎలాగ చెప్తే అలాగే నడిపించవచ్చు, అంతా నీకే ఇచ్చేస్తాను, నాకు మాత్రం నువ్వు మొక్కాలన్నాడు. కండిషన్ ఏంటండి? మొక్కితే ఇచ్చేస్తాడు, ఏముంది? ఇప్పుడు చూస్తాను కదా, లోకంలో అధికారులు గొడవలకి వెళ్ళి దండం పెడతారు. ఎందుకో తెలుసా? అధికారం కోసమే. యేసు ప్రభు అలా చేయలేదండి. అధికారం కోసం గుళ్ళకి వెళ్ళిపోతారు. ఇటు క్రైస్తవ గుళ్ళోకి వస్తారు, హిందూ గుళ్ళోకి వెళ్తారు, ముస్లింలు మసీద్కి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికైనా. దేనికోసం తెలుసా? దేనికోసం? అధికారం. లేకపోతే అందరు ఎవరు ఓట్లేరు కదా, కనుక అందరి దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడో చూడండి. ఆయన సమాధానం ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయనను మాత్రము అని రాయబడి ఉందని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏముత్తరం ఇచ్చాడు? నాకు మొక్కమన్నప్పుడు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే. అది చూసారా? ఎక్కడికి మొక్కకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో. మరి ఎవరికి మొక్కాలంటే నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవించాలి. యేసు ప్రభు ఇచ్చిన సమాధానం. సాతానుడు ఏమన్నాడంటే, ఈ లోక అధికారాన్ని నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మొక్కలేదు. ఏం చెప్పంటే సాతానికి సమాధానం ఎలా ఉందంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు ఎవరో తెలుసా? సాతానికి దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడైన ప్రభువునకు మొక్కి. ఎవరికి మొక్కాలండి? ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. అది సాతానేమంటాడు? నువ్వు నాకు మొక్కమంటున్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నీవు నీ ప్రభువునకు మొక్కాలంటున్నాడు. సాతాను ఏమంటున్నాడు? నీవు నాకు మొక్కాలంటున్నాడు. మరి ప్రభు ఏమి సమాధానం ఇచ్చాడు? నీ ప్రభువునకు నీవు మొక్కాలి. సాతాను ఏమంటున్నాడు? నువ్వు నాకు మొక్కితే నీకేమిస్తాను? లోకంలో ఉన్న రాజ్యాల అధికారం అంతా కూడా నీకు మూట చెబుతా, నీకు కట్టబెడతా. అయితే ప్రభు ఏం చెప్పాడు అంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవించాలి. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, సాతానుడేమో నాకు మొక్కాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభు ఎవరో కాదు, యేసు ప్రభువే ఆయన. నీ దేవుడైన ప్రభు ఎవరో కాదు, యేసు ప్రభువే. నీవు నాకు మొక్కాలి, కానీ నేను నీకెలా మొక్కుతాను? ఆ మాటలో చెబుతున్నాడు, నీ దేవుడైన నీకు దేవుడు ఎవరు? నేనే. ప్రభు, నీ దేవుడైన ప్రభు ఎవరంటే నేనే ప్రభువుని. యేసు ప్రభు అందరికీ ప్రభు కదా ఆయన. కనుక నీకు ప్రభువు నేను, నువ్వు నాకు మొక్కి నాకు నమస్కారం చేయాలి. ఆదాము చేసిన పాపాన్ని బట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అసలు సృష్టికర్త నేను. కొలసి రాసిన పత్రికలో ఏముంది? యేసు ప్రభు వారి గురించి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఇది కలగలేదు. ఆయన సృష్టికర్త, ఆయన చేసినవాడు. ఆదాము పాపం వలన సాతానుడు తీసుకున్నాడు అధికారాన్ని, ఆ మహిమలన్నిటినీ. ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొక్కాలి, నేను నీకు మొక్కటం కాదు. అది ఆయన ఇచ్చిన సమాధానము. ఇదేమిటనంటే నేత్రాశ. ఏం ఆశ అండి ఇది? నేత్రాశ. అదేం ఆహారానికి సంబంధించినది. అదేం ఆశ? శరీరాశ. ఇదేమిటి? నేత్రాశ అంటే అన్నీ చూపిస్తున్నాడు. ఏంటి?
అంత లోకానంతా చూపించే అధికారాలు, లోకంలో ఉన్న ఈ పోకడలు, లోక సంబంధమైన ఈ యొక్క వెలుగులు, ఈ జిలుగులు, ఈ లోక సంబంధమైన ఆర్భాటములు, హంగులు, ఇవన్నిటిని కూడా ప్రభువు చూపించేస్తున్నాడు. చూపించేస్తే పడిపోతాడు అనుకున్నాడు. ఆయనకి అధికారం అక్కరలేదు. ఆయనకి ఈ లోక సంబంధమైన అధికారాలు యేసుప్రభు వారికి అక్కరలేదు. యేసుప్రభు వారు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడో అప్పుడే రాజుని చేద్దాం అనుకున్నారు వాళ్ళు, తెలుసా? యేసుప్రభు వారిని ఎప్పుడు రాజు చేద్దాం అనుకున్నారు తెలుసా? వీళ్ళందరూ వండి పెడుతున్నారు, కానీ యేసుప్రభు అయితే పరలోకంలోని వచ్చిన ఆ దైవ శక్తి చేత అందరికీ ఆయన 2 చేపలతోనే 1000 మంది తిన్నారట. అప్పుడు అందరూ అనుకున్నారు, ఈయనైతే కరెక్ట్గా సరిపోతాడు మనకి రాజుగా. ఎప్పుడు తిండి లేనప్పుడు ఎలాగ చేస్తాడు? ఈ రాజులంటే మనం వండుకొని తినాలి. చూశారండి, అట్లా ఆలోచించి అందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తెలుసు వీళ్ళు ఇలా మాట్లాడతారని. సో సృష్టికర్త ఆయన చేయగలడు. ఆ రోజు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పైనే, ఇంకా పురుషులు, మరి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంకా మిగిలిపోయినది. అన్ని చేసిన ఆయన ఈ రాయిని రొట్టెగా చేసుకోలేడా? ఏమ్మా, అది పెద్ద పని ఏంటది? కానీ అక్కడ చేయలేదు ఆయన. చేశాడు, అక్కడ చేయగలడు కదా, కానీ చేయడు. అవసరత లేదు. సాతానికి తెలియాలి ఇది కాదు అవసరత. అక్కడ చేసాడు యేసుప్రభు వారు. ఆయన ఆత్మీయమైన మాటలందరూ విన్నారు. ఆత్మీయమైన వాక్యాలు ఎంత ఆకలేసింది. అప్పుడు ఆయన పెట్టాడు ఆహారం. చూసారండి, ముఖ్యమైన ఆహారము వాక్యం వినటము, తర్వాత శరీరాహారం కూడా అవసరమే. అందుకని మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ అంతా భోజనం పెట్టేస్తాం మనం. ఇక్కడ అధికారం, ఈ లోక సంబంధమైన నేత్రాశ, కన్నులతో మనం చూసేది ఆశలు, లోక సంబంధమైన అన్నీ ఏవైనా సరే అవన్నీ ఆ అధికారం, ఆ ఆశలు ఆయన కోరుకోలేదు. మనకి అధికారం అక్కర్లేదు, మనకి పదవులు అక్కర్లేదు, మనకు అక్కర్లేదు. మనకి ఏం కావాలండి? మనకి దేవుని ఆరాధించుకోవటమే కావాలి మనకి. అది చాలు నీ జీవితానికి. నేను అది ఉంటే బాగుంటుంది, నేను మినిస్టర్ అయితే బాగుంటుంది, అదే ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. అవసరం లేదు మనకి. ఎందుకనంటే మన రాజ్యం ఇది కాదు. మన రాజ్యం ఏంటండి? దేవుని రాజ్యం. సో ఇక్కడ మనం ప్రశాంతంగా, చక్కగా, ఆనందంగా మనం జీవించాలి ప్రభువులో. అది ఈ లోక సంబంధమైన అధికారాలు మనకు అక్కరలేదు. అధికారం కావాలనుకుని వెళతారు, వాళ్ళు కావలసినన్ని వస్తే వాళ్ళు విలాసాలతో, భోగాలతో వాళ్ళు జీవిస్తారు. అది మనకు తెలిసిన విషయమే. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే అపవాదికి, నీవు నాకు మొక్కాలి, నేను నీకు మొక్కటం కాదు. ఎవరు మొక్కాలండి? సాతానుడు చూపించి మొక్కమన్నాడు. నాకు అక్కర్లేదు అది, ఎందుకంటే సృష్టికర్త నేను కదా, ఇవన్నీ చేసింది నేనే. మళ్ళీ నాకు ఇస్తానంటావేంటి? ఇవన్నిటినీ నేను కదా అసలు ఆది సంభూతుడిని, అన్నిటికంటే ముందున్నవాడు నేను కదా. మళ్ళీ నాకు ఇచ్చి నువ్వు, అది భ్రమ, మోసం, అపవాది సాతాను చేసే తంత్రం అన్నమాట. అది సాతానుడు అలాగా ప్రభుని అప్రోచ్ అయితే ప్రభు దాన్ని కూడా జయించేసేసాడు. ఇది శరీరాన్ని, ఆహార సంబంధమైన దానిని కూడా జయించాడు. ఇప్పుడేంటి? ఏమి జయించాడమ్మా? నేత్రాన్ని కూడా, అధికారము, హంగు, ఆర్భాటం, ఈ లోక మహిమలు, సామ్రాజ్యాలు, సాతానుడు చూపించే ఇదంతా అధికారం, ఇదంతా కూడా నాకు వద్దు. మరి ఏం చేయాలి? యెహోవాను దేవుడైన నేను మొక్కి ఆరాధించుకోవటమే, మనకి ఆయన సేవించుకోవటమే, అంతకంటే మించింది మరొకటి లేదనమాట. అది లోకంలో అయితే అధికారాల కోసం వెళతారు, అక్కర్లేదు మనకి ప్రశాంతమైన జీవితం. అందువలన ప్రభు ఇక్కడ దేవుని బిడ్డలకు అనగా విశ్వాసులకు పాఠం నేర్పుతున్నాడు. కనుక నీవు దేవునికి మ్రొక్కి
ఆయనని సేవించాలి. నువ్వు ప్రతి ఆదివారం ఆయనను ఆరాధనలో ఆయన్ని గణపరచాలి, సేవించాలి, స్తుతించాలి. అదే నీ మెయిన్ పని. అందుకని రక్షించుకున్నాడు. అదనమాట. ముందు శరీరాశ, తర్వాత ఏంటి? నేత్రాశ. ఏదైనా మనలోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే ముందు ఏం చెప్పుకున్నాము? పండు ఆహారానికి మంచిగా ఉంది, అది శరీరాశ అయిపోయింది. ఇంకేది? కనులకు రమ్యమైంది అన్నమాట, అది రెండవది. అదేమిటంటే నేత్రాశ. కనులు చూడగానే రమ్యముగా ఉందట. ఏంటిది? ఆ పండు. తర్వాత వివేకమునిచ్చుది. వివేకం ఇచ్చేది అంటే తెలివితేటలు కూడా ఇచ్చేది అనమాట. నేత్రాశ. అది చూడగానే అబ్బా నాకు కావాలనుకోవటం, అబ్బాయి తినాలనుకోవటం. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ. యేసు ప్రభు వారు శరీరాశని జయించాడు, నేత్రాశని కూడా జయించాడు. సాతానుడు యేసు ప్రభు శోధించి మొట్టమొదటి శోధనలో ఈ రాయిని రొట్టిగా చేసుకో. ఆయన రొట్టె కాదు ముఖ్యము, ఆత్మవాక్య అనగా జీవ సంబంధమైన ఆహారము అనగా జీవాహారము, ఆయన మాటలు ముఖ్యమైన ఆయన చెప్పాడు. రెండవది ఈ లోక అధికారములన్నిటినీ చూపించి ఒక్క నిమిషంలో నాకు నువ్వు మ్రొక్కితివా ఇవన్నీ నీకే ఇస్తానంటే, లేదు నీవే నీ దేవుడైన ప్రభు. నీ దేవుడు ఎవరో తెలుసా? సాతాను దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. సాతాను దేవుడు ఎవరమ్మా? మరి ఇంకెవరు? ఆయనే కదా, ఇంక దేవుడు ఆయనే కదా. మరి ఆయన దేవుడు, ఆయన సాతాను దేవుడు కదా ఏంటి? సాతాను కూడా దేవుడే, వాడు తెలుసుకోలేదు అంతే. అందువలన నీ దేవుడు నువ్వు మొక్కాలి, నువ్వు మొక్కకుండా నన్ను మొక్కమంటున్నావు. అధికారం కంటే మొక్కేస్తారు, మన మొక్కం. మనకు అక్కర్లేదు అధికారం, దేవుని ఆరాధించడం. ఓకే. రెండోది చూడండి, తర్వాత 9వ వచనంలో పిమ్మట అది అయిపోయిన తర్వాత, రెండో అయిన తర్వాత ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి యెరూషలేమునకు తీసుకొని పోయాడట అపవాది సాతాను. దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, అంటే శిఖరం అంటే చివర పైన అన్నమాట. చూసారు? శిఖరం అంటారే, అక్కడ నిలవబెట్టి ఏమంటున్నాడో చూడండి. నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి క్రిందకు దుముకుము. ఏమంటున్నాడు చూడండి సాతానుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుడు అయితే ఈ పై శిఖరము నుండి క్రిందకు దుముకుము. చూడండి ఇంకేమంటున్నాడు? పిమ్మట నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు దూకితే నిన్ను కాపాడటానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, సాతానుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడండి? దేవాలయ శిఖరము, యెరూషలేము దేవాలయ శిఖరం తీసుకొని వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు అక్కడి నుంచి క్రిందకి దూకితే దేవుడు తన దూతను పంపి నీ పాదము క్రింద తగలకుండా వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు అని చెప్పాడు. చూడండి, ఈ శోధన ఏంటి? ఇది కూడా శోధనేగా, శరీర సంబంధ శోధన. రెండవది ఏంటి? నేత్ర సంబంధమైన శోధన. ఈ మూడవది ఏంటంటే జీవపు డమ్మం అనే శోధన అన్నమాట. ఏ డమ్మం అండి ఇది? అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐసు, ప్రైడ్ ఆఫ్ లైఫ్. 3. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటే శరీరాశ, శరీర సంబంధమైంది. లస్ట్ ఆఫ్ ఐస్ అంటే, లస్ట్ అంటే అది మోహమైన చూపు అన్నమాట. అది వాంఛ, తిండి మీద. లైఫ్ అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే మూడోది జీవపు డంబం. జీవపు డంబం అంటే గర్వం.
జీవడంబం అంటే ఏంటండి? ప్రైడ్ అంటే గర్వం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపు డంబము అంటే గర్వం అన్నమాట. ఏంటి గర్వము చూసారా? ఇక్కడ చూడండి, అందుకు యేసు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. మూడో శోధన ఏంటనంటే చీమపు డమ్మము అనగా గర్వము. అనగా నీవు దూకితే దేవుడు దూతను పంపుతాడు. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి నిన్ను దూతలకు ఆజ్ఞాపించును. దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇదంతా అవసరం అంటారా? ఇలాగ ఆయన వెళ్ళి ఎందుకు దూకాలి అసలు? ఈ దూతలు అక్కడ ఏమన్నా ఉద్దేశం ఉందా? ఇప్పుడు మెట్లుంటే మెట్ల మీద ఎక్కేళ్తాం, అక్కడికి వెళ్ళి పైకి దూకటం ఎందుకు? ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి కదమ్మా. సాతాను పని ఎలాగా ఉంటాయి, వాడి పని ఏముంది? అందుకని ఆయన అట్లాగా చేయలేదండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పైన దూకటం షార్ట్ కట్. అది ఏ కట్ అండి? అది ఇక్కడ రావాలంటే పైన కింద దూకేస్తే షార్ట్ కట్ అవుతుంది. అంటే సాతానుడు ఎప్పుడు కూడా దగ్గర వాటిని చూపిస్తుంటాడు నీకు, నిన్ను పడగొట్టడానికి, పడిపోవటానికి. అది నువ్వు తెలుసుకోవాలి. తిన్నని మార్గం మనకు చక్కగా నడిచి రావచ్చు, మెట్లు ఎక్కి రావచ్చు. కానీ సాతానుడు నీకేంటి, నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, దూతల్ని రమ్మని ఆజ్ఞాపిస్తే వాళ్ళు రారా, నిన్ను పట్టుకోరా. ప్రభువు సాతాను శోధనను అక్కడ కూడా జయించాడు. గర్వం ఉండకూడదు. నేను దేవుని బిడ్డని, లేకపోతే నేను గొప్ప, వాళ్ళకంటే ఎక్కువ, వాళ్ళు తక్కువ అనే గర్వం మనలో ఉండకూడదు. అది ఒకళ్ళు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటుంది వేరే సంగతి, కానీ గర్వించకూడదు. ఎందుకంటే గర్వించే అవకాశం ఉంది. నేను ఎక్కువ, వాళ్ళకంటే తక్కువ, వాళ్ళు తక్కువ నాకంటే. అది ఎప్పుడు ఆ స్వభావం మనలో రాకూడదు. అందరూ సమంగానే మనం. ఒకవేళ నువ్వు ఎదిగితే ఎదగొచ్చు, దేవునిలో ఎదుగు, ఇంకా బాగా ఎదుగు. నీ వల్ల ఇతరులు మాదిరి చూసి నిన్ను బట్టి వాళ్ళు మారుతారు. అంతేగాని జీవడమ్మము ఈ లోకములో దంతా ఏమిటనంటే 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1వ యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3 రాశాడు ఆయన, 5 రాశాడు మొత్తం. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం కూడా రాశాడు. మొత్తం 5 పుస్తకాలు రాశాడు. పత్రిక 1వ పత్రిక 2, 3 రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో అదిగో ఈ లోకములో ఉన్నదంతయు అనగా అదిగో శరీరాశ. ఏంటమ్మది? లోకములో ఉన్నదంతయు ఒక వచనంలో చూపించేశాడు. శరీరాశ. శరీరాశ అంటే రాయిని రొట్టిగా చేసి తినబడ్డం. ఏదైనా మనములో అక్కడే పడిపోయింది ఆహార విషయంలో. నేత్రాశ అంటే చూపు అనమాట. చూపించాడు కదా అన్నిటినీ సాతానుడు, అపవాది. ఈ లోకములో ఉన్న రాజ్యాలన్నింటినీ, మహిమలన్నింటినీ చూపించాడు కదా. నాకు మొక్కమన్నాడు కదా, నీకు ఇస్తానన్నాడు కదా. లోకంలోదంతా ఇదే. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 గర్వం. ఇంక ఏమున్నాయి మొత్తం చెప్పేసి ప్రపంచం అంతా ఏంటో, లోకమంతా ఏంటో ఈ 3 మాటల్లో తెలిసిపోయింది. ఏం కావాలి? మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా చూసుకోండి, మీరు ఏ దేశంలోనే చూసుకోండి, ఏ ఖండంలో చూసుకోండి, అపవాది సాతానుడు చేసేది ఇది. అక్కడ యేసు ప్రభుని అలాగ చేశాడు. ఇక నేను నీకు తెలుసుకోవట్లేదు.
కనుక ఈ శోధనలోను తప్పించటమే, మనం జయించటమే. యేసు ప్రభు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఎందుకున్నాడో తెలుసా? వీటిని జయించుటకు అన్నమాట. అది జయించాలి వీటిని. అలా ఉండే నువ్వు జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, శరీరాన్ని జయిస్తావు, ఇంకా నేత్రాశను జయిస్తావు, శరీరాశను జయిస్తావు, జీవ డమ్మను కూడా జయిస్తావు. ప్రభు జయించాడు, నువ్వు కూడా జయించాలి. అది ప్రార్థనకు వచ్చే వెళుతున్నావు, మంచిదే. ప్రార్థన రావాలి, వినాలి, వాక్యాలు వినకపోతే మీ జ్ఞానోదయం కలగదు. ఆ జ్ఞానం వస్తే మీరు ఇలా జీవించాలి కదని మీరు గ్రహించుకుంటారు, ఆ విధంగా జీవిస్తారు. తద్వారా మీరు విశ్వాసులుగా బలపరుస్తారు. అందువలన యేసు ప్రభువు జయించాడు ఆ మూడింటిని. ఆదాము పడిపోయాడు, అవ్వ పడిపోయింది. యేసు ప్రభువు జయించాడు. మనం కూడా జయించాలి. శరీరాన్ని జయించాలి, ఆహార విషయం అవసరం కానీ జయించాలి. నేత్రాన్ని జయించాలి, నేత్రాశ, శరీరాశ. 3 జీవడం, గర్వాన్ని కూడా మనము జయించాలి, తగ్గించుకోవాలి. గర్వము మనిషిని పాడు చేసేది గర్వం ఒకటే, సర్వనాశనం చేసేస్తుంది అది. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. తగ్గింపు కలిగి ప్రభువా అని సేవించడం నేర్చుకోవాలి. అది గొప్ప సంగతి. కనుక మరి ఈ 3 శోధనలను ప్రభు జయించాడు ప్రార్థన వలన. దేని వలనండి? నువ్వు కూడా ఏం చేయాలి? ఈ జయించడానికి ప్రార్థన చేయాలి. అది ప్రభా నాకు అది దయచేయి, ప్రభా నాకు ఇది లేదు తండ్రి, నాకు అది లేదు అంటాం మనం. ఆ సంగతి దేవుడికి తెలుసు. ముందు ఈ 3 గొడవ చూడు. ఈ శరీరాన్ని జయించు, నేత్రాన్ని జయించు, జీవడమ్మాన్ని జయించు, అప్పుడు నీకేం కావాలో ఇస్తాడు కదా. అది క్రైస్తవ భక్తి జీవితం. ఆయన 40 దినాలు ఎలా ఉన్నాడు? ఉపవాసం ఉన్నాడు.